చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువలై పారదగునా? అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండాలి గదా? నీ ఊట దీవెను నొందుతుంది. నీ యవ్వనకాలపు భార్యయందు సంతోషించు. ఆమె యువదశలో నీవు వివాహమాడిన నీ భార్య గదా? ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె వక్షం నీకు తృప్తి కలిగిస్తుంది. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై ఉండు. నా కుమారుడా, జారస్త్రీయందు నీవేళ బద్ధుడవై ఉంటావు? పరస్త్రీని నీవేళ కౌగిలించుకుంటావు? మనిషి పోకడలు, నరుని మార్గములు యెహోవా ఎరుగును. నరుని నడతలన్నిటినీ, ప్రవర్తన అంతా ఆయన గుర్తిస్తాడు. తూచినట్లే అంచనా వేస్తాడు. దుష్టుని దోషములు అతణ్ణి చిక్కుపెడతాయి. వాని పాప పాశములు అతణ్ణి బంధిస్తాయి. శిక్ష లేకయే, అనగా తన క్రమశిక్షణ లేని బ్రతుకు వల్ల అట్టివాడు నాశనమవుతాడు. అతి మూర్ఘుడై వాడు త్రోవ తప్పిపోతాడు, బరితెగి తిరుగుతాడు. ఒకే పురుషుడు, ఒకే భార్య, ఇది దేవుని ఏర్పాటు. భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధం విడదీయరానిది. భార్యాభర్తల లైంగిక ప్రేమ సంబంధం దేవుడు పవిత్రీకరించి ఉన్నత నైతిక స్థాయికి హెచ్చించాడు. స్త్రీ పురుష సంబంధాలు వివాహమందు పవిత్రపరచబడతాయి. వివాహ వ్యవస్థను ఆరంభించినవాడు దేవుడే. మానవుల మేలు కొరకై దేవుడు వివాహ క్రమాన్ని ఏర్పరిచాడు. క్రైస్తవ గృహంలో ఆకర్షణ కేంద్రం క్రీస్తే. క్రీస్తుకు, ఆయన సంఘానికి ఉన్న సంబంధం లాంటిదే భర్తకు భార్యకు మధ్య ఉన్న సంబంధం. క్రైస్తవ వివాహ వ్యవస్థలో విడాకుల ప్రసక్తే లేదు. విడాకులు సమస్యకు పరిష్కారం కాదు. అది క్రైస్తవ పరిష్కారం కానే కాదు. ఇలాంటివి జరగకుండా సంఘాలు ఎక్కువ ప్రార్థన చేయాలి. దేవుడు జతపరిచిన వారిని వేరు చేసేవాడు సైతానే. దేవుని వాక్య ప్రమాణాన్ని కాలరాచి విడాకుల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగడం మంచిది కాదు. వివాహము అన్నిటిలో ఘనమైనది గదా. వివాహపు పాన్పు పవిత్రమైనది, నిష్కల్మషమైనది. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం హెచ్చరిక చేస్తోంది. పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఎంత మంచి హితబోధ! భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు నమ్మాలి, ఒకరినొకరు ప్రేమించాలి, కలిసి ప్రార్థించాలి. అలాంటి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు క్రైస్తవ కుటుంబాలను పరిశీలనగా చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిందారహితులమై, నిర్దోషులమై కుటుంబాలుగా జీవించాలి. మనమంతా దేవునికి లెక్క అప్పగించాలి. దేహముతో జరిగించినవి, అవి మంచివైనా చెడ్డవైనా దేవునికి లెక్క అప్పగించాల్సిందే. ప్రియ సోదరీ సోదరులారా, ఈ 5వ అధ్యాయాన్ని మరొక్కసారి పరిశీలించండి. ఈ రోజున లైంగిక సంబంధాలలో అపవిత్రత చోటు చేసుకుంటున్నది. వినోద కాలక్షేపాలలో లైంగిక అసభ్యత కానవస్తున్నది. సొలొమోను ఈ వాస్తవాన్ని బట్టబయలు చేస్తున్నాడు. మొదట మధురమనిపించి తరువాత